ఈరోజు ఏంటంటే మా పూర్వికకి ఎగ్జామ్స్ లాస్ట్ ఎగ్జామ్ బాగా రాయాలి దేవుడు అని దండం పెట్టుకో, బొట్టు పెట్టుకో. ఒక్కరోజు నైట్ మెడిసిన్ స్కిప్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ సినిమా కనబడుతుంది. అంటే ఈరోజు నా సహనానికి ఒక అగ్ని పరీక్ష. అదేంటంటే చీర సెలక్షన్ ఒక గంట పడుతుంది, వెళ్ళి చూసుకో. అందుకే 2 రోజుల ముందు చెప్తాను నీకు సెలెక్ట్ చేసుకుని ఉంచుకున్నాను. అస్సలు నా మాటను ఎల్లుడు పెడుతున్నాడు, టెన్షన్ పెట్టమ్మా, పో మధు వెళ్ళు. ఒకవేళ ఇలా పడుంటే ఇక్కడ తైలేసేది. లక్కీగా దేవుడు కాచాడు కాబట్టి ఏం కాలేదు, కానీ భయపడిపోయింది. ఆ రోజు కంటిన్యూగా ఏడ్చింది. ఈరోజు ఏంటంటే మా పూర్వికకి ఎగ్జామ్స్ లాస్ట్ డే. రేపటి నుంచి హాలిడేస్, అంతేనా? ఎన్ని డేస్ హాలిడేస్ తెలీదు. సో హాలిడేస్ నెక్స్ట్ ఏంటంటే పూర్విక 4th క్లాస్లోకి వెళ్తుంది. ఐ థింక్ నాకు తెలిసి ఈరోజుతో 3rd క్లాస్ అయిపోతుంది, అంతేనా? పక్కన ఈరోజు కాదు కదా. సో పీటీఎం రోజుకి 3rd క్లాస్ అవుతుందంట. రేపటి నుంచి మాకు హాలిడేస్, బంపర్ ఆఫరు. నేను చూపించట్లేదు, అంటున్నాను, అన్నీ కలిపుట్టే మాకు రేపటి నుంచి. ఇద్దరు ఉంటే అస్సలు పడట్లేదు. యాక్చువల్గా హిత్వికడికి పూర్విక అంటే చాలా ఇష్టం. పూర్విక వచ్చే వరకు వెయిట్ చేస్తుంది హిత్విక. పూర్వికకి ఏంటంటే ఎప్పుడు బయటకు వెళ్ళిపోయి ఎప్పుడు ఆడుకుందామా అని ఆలోచన. హిత్వికడికి ఏంటంటే వాళ్ళ అక్క వస్తే పూర్వికతో ఆడుకోవాలని హిత్విక. అండ్ ఇంకోటి ఏంటంటే March 14th పూర్విక బర్త్డే, అందుకని చెప్పి ఈ డ్రెస్ వేసుకుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాక్లెట్స్ ఎవరెవరు పంచి పెడుతున్నానా క్లాస్కి. క్లాస్లో 40 మెంబర్స్. 41 ఓకే. వ్యాన్లో 12 మెంబర్స్. ప్రిన్సిపల్ మ్యామ్కి, హెచ్ఎం మ్యామ్కి, ఇంకా ఆయమ్మలకి, టీచర్స్కి, పీరియడ్ టీచర్స్కి. సో వీళ్ళందరికీ ఈరోజు చాక్లెట్స్ తీసుకెళ్తుంది, ఎందుకంటే 14th రోజు స్కూల్ ఉండదు. కరెక్ట్గా నెక్స్ట్ వీక్కి పూరిక బర్త్డే 14th. ఐ థింక్ ఈ వీడియో వచ్చేసరికి పూరిక బర్త్డే కూడా అయిపోతుంది. అంటే కొన్ని వీడియోస్ బ్యాంకింగ్ ఉన్నాయి, తీసుకొని పెడుతున్నాను కాబట్టి వీడియోస్ కొంచెం డిలే అయిపోతుంది. ఇది మా నిష్ట ఇచ్చిన డ్రెస్. మొన్న ఏమంటారు వెళ్ళాం కదా రాయచోటికి, ఫస్ట్ టైం వెళ్ళాం కదా పూర్వికని, హిత్వికని ఎత్తుకొని, అప్పుడు పెట్టిన డ్రెస్ ఈరోజు వేసుకుంది. ఎందుకంటే ఈరోజు స్పెషల్ అంట. నేను ఏ చాక్లెట్స్ తీసుకెళ్తున్నానో గెస్ట్ చేయండి గైస్. చూపిద్దాము గైస్. ఇప్పుడు నీకు హెయిర్ స్టైల్ అయితే చూపిస్తాను. రెడీ చేయండి, టైం అయిపోతుంది. నేను ఎల్లో కలర్ బొట్టు పెట్టిన. చాక్లెట్ పడిపోయిందా? తీస్తావు. ఎలా ఉంది డ్రెస్? అమ్మా ఈరోజు నేను బూట్స్ కూడా వేసుకోవట్లే. నా ఫేవరెట్ చెప్పులు వేసుకుంటున్నా. సరే, ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. ఫస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకో, అర్థమైందా? తర్వాత ఇవన్నీ చేసుకో. ఎలా పెట్టుకెళ్ళి ఇంట్లో ఎత్తున్నావు? నువ్వు వెళ్తావా కూడా స్కూల్కి? బ్యాగ్ తగిలించుకొని వెళ్ళు. చెల్లి పంపి బ్యాగ్ తగిలించుకొని ఆ స్కూల్లో మా అక్క పుట్టినరోజు అని పెట్టుకుంటే వెళ్ళిపోద్ది. వెళ్తావా? అక్క కూడా వెళ్తావా? నువ్వెన్ని చెప్పులు పెడతావో, గుడ్లతో చంపేస్తావు మనుషుల్ని. పట్టవా? అన్ని పట్టవా? అందులో ఒక బాక్స్లో ఎన్ని పట్టే? చాలే, అవి ఉంచుకో పూరిక, సరిపోతే అవి ఇచ్చుకో. మొత్తం ఎన్ని అయ్యి? ఒక దాంట్లో 56 ఉన్నాయి మా. ఎలా పట్టుకెళ్తావు ఇది? వేరే కవర్, మా పెద్ద కవర్ లేదా? లాస్ట్ ఎగ్జామ్ బాగా రాయాలి దేవుడు అని దండం పెట్టుకో, బొట్టు పెట్టుకో. టైం అవుతుందానా? ఎల్లు, మళ్ళా వచ్చేసి ఫోన్ చేస్తాడు ఆయన. ఈ పాటికి అన్నీ చేసుకోవాలి నాన్న, పొద్దున్నే లేచి. బాయ్ నాన్న, లవ్ యూ, ఆల్ ది బెస్ట్. బాయ్ నాన్న, బారా ఎగ్జాము. సో అక్క స్కూల్కి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మనము ఫ్రెష్ అప్ అవుదాం. ఓకే. పొద్దుటే వేడి పెట్టి పడకపోతే అసలు బుర్ర పనిచేయదు. అండ్ నైట్ మెడిసిన్ వేసుకోవడం వల్ల చాలా డ్రౌజీగా ఉంటుంది, తొందరగా నిద్ర వచ్చేస్తుంది.
నిద్ర వచ్చినప్పుడు మళ్ళీ ఎవరైనా కొంచెం డిస్టర్బ్ అయినా కూడా డిస్టర్బెన్స్ వచ్చినా అస్సలు మళ్ళీ నిద్ర పట్టదు. అదేంటో అర్థమవుదు. చాలామంది అడుగుతున్నారు ఆర్థరైటిస్ తగ్గిందా అంటే తగ్గలేదండి. మెడిసిన్స్ వాడుతున్నా నైట్. ఆ మెడిసిన్స్ వేసుకుంటేనే మార్నింగ్ డే అంతా కొంచెం యాక్టివ్గా ఉంటున్నాను. ఒక్కరోజు నైట్ మెడిసిన్ స్కిప్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ సినిమా కనబడుతుంది. అంటే మళ్ళీ యాజ్ యూజువల్ పెయిన్ వచ్చేస్తుంది, నడవలేము ప్రాపర్గాను, ఫీవర్ వచ్చిన ఫీల్ వచ్చేస్తుంది ఆ పెయిన్కి, లెగ్ వచ్చి బరువుగా అయిపోతుంది. అంటే ఏదో ఒక పెద్ద బండరాయి పెట్టినట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అసలు రాకూడదు ఈ ఆర్య ఎవరికి. బట్ ఆర్య తగ్గింది, ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గింది. నాకు ఆ పెయిన్ తగ్గట్లేదు. ఆ పెయిన్ తగ్గడం కోసం పెయిన్ కిల్లరు, స్టెరాయిడ్, సాజ్ అండ్ ఇంకొకటి ఏదో ఇచ్చారు మొన్న హాస్పిటల్కి, అది అదొకటి నైట్ టైం వేసుకుంటున్నాను. అది కాకుండా కాల్షియం ట్యాబ్లెట్, అంటే నేను నార్మల్గా ఫీడ్ ఇస్తాను కాబట్టి అదొక కాల్షియం ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఈ మెడిసిన్స్ అన్నీ స్కిప్ చేయాలని అడిగాను డాక్టర్కి. సో ఆయన ఒక ఇంజెక్షన్ చేస్తాను అన్నారు. లాస్ట్ టైం చేశారు కానీ అది నాకు సెట్ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక ఇంజెక్షన్ చేద్దాము, సెట్ అయితే దానికి సెట్ అవుతుంది అన్నారు. చూడాలి, రేపు ట్యూస్డే వెళ్ళాలి. అదేమైనా వర్కౌట్ అయితే మీకు చెప్తాను. చాలామంది అడుగుతున్నారు. ఈ ట్యాబ్లెట్లు డైలీ వేసుకోలేకపోతున్నాను. అస్సలు వేసుకోలేకపోకనే ఒక రోజు స్కిప్ చేస్తే నెక్స్ట్ డే నరకం కనబడుతుంది. అయితే మనం ఊరు వెళ్ళాం కదా, సో పుదీనా చెట్టు మల్లె చెట్టు ఎండిపోయింది, వాటర్ లేక చూపిస్తా. ఇది ఆటోమేటిక్గా ట్రాక్ చేసుకుంటుంది నెట్ ఎంత అంటే కెమెరా. సో ఇక్కడ పుదీనా చెట్టు కనబడుతుంది కదా మీకు, మల్లె చెట్టు ఎండిపోయినాయి, మళ్ళీ వాటర్ వేస్తుంటే మళ్ళీ చిగురిస్తున్నాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మల్లెపూలు వస్తాయి. ఇవి ఎప్పుడో ఎండిపోయినాయి, అప్పటి నుంచి చిగురిచ్చట్లేదు. ఎందుకు అర్థం అవట్లేదు. ఇందులో ఏమన్నా చెట్లు వేయాలి, తీసేద్దాం అనుకుంటున్నాయి ఇవన్నీ. ఏదైనా ఊరెళ్ళినాడు ఇబ్బంది అయిపోతుంది, నీళ్ళు అది లేకపోతే ఎండిపోతుంది. తులసి చెట్టు కూడా ఎండిపోయింది, తులసి చెట్టు తీసుకోవాలి. తులసి చెట్టు ఎండిపోయింది, పుదీనా చిగురిస్తుంది. ఇక్కడ కనబడుతుంది కదా మీకు, మొన్న ఇదంతా ఎండిపోయింది. ఇది మల్లె చెట్టు. సరే టీ తాగేసి మళ్ళీ టచ్లోకి వస్తాం. ఈరోజు నా సహనానికి ఒక అగ్ని పరీక్ష. అదేంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్ ఉంది ఈవినింగ్. మా జుట్టు నోట్లో పెట్టేసుకుంటుంది. అండ్ తర్వాత మధ్యాహ్నం ఒకరింటికి వెళ్ళి తాంబూలం తీసుకోవాలి. పూజ అంటే వైభవలక్ష్మి పూజ చేశారు ఫ్రెండ్, సో తాంబూలం తీసుకోవాలి. నాకు పెద్ద టాస్క్ ఏంటంటే హెయిర్ స్టైల్. ఇప్పుడు స్టార్ట్ చేస్తే చీర అది తీసుకోవడము. అయ్య బాబాయ్, ముద్దులు బాబాయ్. అబ్బాబ్బా, నిద్ర వస్తుంది. నిద్ర వచ్చే ముందు ఇలాంటి చేష్టలు వస్తాయి. వాళ్ళ నాన్న చూడలేదు. ఇప్పుడు కొట్టకూడదు నాన్న, తప్ప. అమ్మ దైవంతో సమానం, అమ్మమ్మ దైవంతో సమానం. సో ఇప్పుడు రెడీ అవ్వాలి. ఫస్ట్ అయితే హెన్నా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అనుకుంటాను కానీ ఇలా రెడీ అవ్వాలి, అలా రెడీ అవ్వాలని చెప్పి పెద్ద టాస్క్. హెయిర్ స్టైల్ అస్సలు సెట్ అవ్వదు. ఎంత ట్రై చేసినా హెయిర్ స్టైల్ సెట్ అవ్వదు. హెయిర్ స్టైల్ సెట్ అవ్వపోయేసరికి సగం చిరాకు వచ్చేస్తుంది నాకైతే. అమ్మ కొంచెం డౌన్ అవ్వమా, ఈ చెయ్యి ఇంకెత్తలేకపోతున్నాను. నేను వీడియో తీసుకున్నప్పుడు చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే హెన్నా అది పెట్టేసుకున్నాక మళ్ళీ టచ్లోకి వస్తాను. కుదిరితే వీడియో షూట్ చేస్తా, లేకపోతే లేదా ఒక పక్కన హిట్ పిక్ గాడు, ఇంకో పక్కన కెమెరా. నేను తర్వాత పెడతానులే మధు. అదే పెట్టేసి డాన్స్ చేస్తుంది. సంవత్సరాలు ఏంది నైట్ ఎక్కడ కూడా వెళ్ళలేదు. సరే కానీ ఏ చీర కట్టుకోను మొదలెట్టావా? ఇంకా అనుకుంటున్నాను ఇంకా మొదలెట్టలేదు ఏటా అని. చెప్పమా, నీకు నచ్చింది కట్టుకో. చెప్పు. ఓ నువ్వు నచ్చింది కట్టుకో. విను, ఫస్ట్ పూజకి వెళ్ళాలి, తాంబూలం తీసుకొని రావాలి. నువ్వు వెళ్ళొచ్చి అయితే మళ్ళీ ఈవినింగ్ పెళ్ళికి వెళ్ళాలి నైట్. ఇంకా అందుకే 2 రోజుల ముందు చెప్తాను నీకు ఏ ఫంక్షన్కి వెళ్తే తీసుకొచ్చుకోమని. ఇల్లుతోడు అడుగుతావు అలాగే ఎక్కడ ఉంది, ఆ జాకెట్ ఎక్కడ ఉందండి. తల్లి వెళ్ళి తల్లి పో తిన్నాయి. సో ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా శారీది కాదు, బ్లౌజ్ తొందరగా సెట్ అవ్వట్లేదు. అండ్ ఇంకోటి హెయిర్ వాష్ చేసామనుకోండి పెద్ద హెడేక్, జుట్టు అసలు కరెక్ట్గా రాదు, హెయిర్ స్టైల్ చేయడానికి ఇబ్బంది అయిపోద్ది. ఒక చీర కట్టుకోవాలనుకుంటాను, ఆ టైంకి ఆ చీర సెట్ అవ్వకపోవడము, అంటే బ్లౌజ్ సెట్ అవ్వకపోవడము, ఏదో ఒకటి అవుతుంది. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు లాస్ట్ మినిట్లో వేరే ఏదో ఒకటి కట్టేసుకుంటా. సో ఈరోజు మా అమ్మని అడుగుదాం. చెప్పమా. నేను చెప్పను ప్లీజ్. నా తల్లి కదా. నా తల్లి లేదు, పిల్ల లేదు, నా బంగారం కదా. ఓమా ఏదో కట్టుకెళ్ళి. నీకు జాకెట్ సెట్ అవ్వవు, మళ్ళీ జాకెట్ కుట్లిప్పుకోవడం
అదొక గంట టైం పడుతుంది. చీర సెలక్షన్ ఒక గంట పడుతుంది, వెళ్ళి చూసుకో. అందుకే 2 రోజుల ముందు చెప్తాను నీకు సెలెక్ట్ చేసుకుని ఉంచుకోమని. అస్సలు నా మాటను వెళ్ళి పెడుతున్నాడు. టెన్షన్ పెట్టమ్మా, పో మధు వెళ్ళు. అది మా అమ్మ ప్రెస్టేషను, చీర సెలెక్ట్ చేయన్నానని చెప్పి అంత ప్రెస్టేట్ అవుతుంది. అండ్ ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మా హిత్విగాడు ఇప్పుడే పడుకున్నాడు. నెక్స్ట్ అంటే ఏ చీర కట్టుకోవాలి ఏంటి అనేది అప్పుడు చూడాలి. బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ, బొంబాయి చట్నీ. ఏం చేస్తున్నావు నాకు తెలుసు, అందుకే వచ్చి అడుగుతావు అమ్మ ఏ చీర కట్టుకోవాలో సెలెక్ట్ చేయంటావు. నీ సంగతి వెళ్దా, బ్లౌజులు మళ్ళీ కుట్టిప్పుకోవాలి. బ్లౌజులు పాతి మా అప్పటికి ఇప్పారు, నాకు తెలిసి ఇది డౌటే రాదనుకుంటా. అందుకే ముందు రోజు సెలెక్ట్ చేసి ఉంచుకో అని చెప్తాను నీకు. నేను అప్పటికప్పుడు తీసుకుంటావు, అదే వస్తుంది నాకు. ఈ కాళ్ళ నొప్పికి బుర్ర పంచి, నీకు బుర్ర పని చేయలేకు, నాకు బీపీ రేగిపోతుంది, టెన్షన్ వచ్చేస్తుంది. నైట్ టాబ్లెట్ వేసుకోలేదు, నిన్న మార్నింగ్ నాకు ఫీవర్ కింద వచ్చేసింది. అసలు బుర్ర పని చేయట్లేదు, కాళ్ళ నొప్పి. అందరూ అంటున్నారు నేను చాలా యాక్టివ్గా కనబడుతున్నానంటే ఏం చేస్తున్నారు, ఎలా తగ్గింది అని అడుగుతున్నారు. నాకు ఆర్థరైటిస్. నువ్వు మనిషివి బాగా కనిపిస్తున్నావు కాబట్టి అని అడుగుతున్నారు వాళ్ళు. ఇది కనబడని ప్రాబ్లం అండి, చూడటానికి దిట్టంగా కనబడుతున్నాను కానీ ఈ ఆర్థరైటిస్ వల్ల బుర్ర పని చేయట్లేదు. అసలు మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఎప్పుడు తగ్గుతుందంటే ఏమో చూడాలి, డౌటే. లేవో కుట్లు ఆల్మోస్ట్ అన్ని ఇప్పేసారు, అవలేదా? ఇంకొకటే ఉంది లాస్ట్, ఇది ఇప్పేస్తే ఇంకా కష్టం. చూస్తాను, రాకపోతే ఇంకంతే, వేరే ఏమన్నా చూస్తాను. నీకు అందుకే ఎప్పుడు చెప్తాను ముందు రోజు చూసుకో అమ్మా మధు అంటే, నా మాట ఎక్కడ ఇది చెయ్యు. అప్పటికప్పుడు కుట్లు ఇప్పుకుంటావు, అప్పటికప్పుడు రెడీ అవ్వడానికి రెడీ అవుతావు. టైం చూడ, టైం అవుతుంది. ఈశ్వరరావు నా కార్ తీసుకెళ్ళిపోయాడు. అవును సరిపోయింది. మరి ఆ పిల్లడి పీసే కదా. అవును నా కార్ తీసుకెళ్ళిపోయాడు. అబ్బాయి రావాలి ఇలా రెడీ అవుతాడు. వస్తాడంటే కదా తీసుకెళ్తాడంట. అదే అబ్బాయి వచ్చేసరికి రెడీ అవుతాడు. మరి మీ అమ్మాయిని తీసుకెళ్తావా? వద్దులే అన్న, ఒక మాది కొంచెం డల్ ఉంది. సరే నేను స్నానం చేసి వస్తాను, బ్లౌజ్ వస్తుందో లేదో చూద్దాం, లేకపోతే ఇంకో. నువ్వు రెడీ బేగు వస్తే నేను మీ అమ్మాయికి స్నానం చేయించేసుకుంటాను, మళ్ళీ ఎందుకు నాకు ఇబ్బంది అయిపోతుంది. నాకు పడుకుంది కదా లేవు. ఇలా నేను వంట కూడా చేసుకుంటాను. మన పడిపోయిన చూసి ఏళ్ళుంచి అక్కడ కడుక్కోవడం, ఇలా ఉంగుని చూసుకోవడం, కడుక్కోవడం, ఉంగుని చూసుకోవడం. ఎవరో ఒకరు ఉండవలసి వస్తుంది ఈ అమ్మాయి దగ్గర. అందుకే దేవుడు అంటాడు భూదేవి తల్లి ఆడపిల్లని కాస్తుంది. ఆ రోజు మొన్న మా హిత్విక పడిపోయింది, కదిలేటప్పుడు చూస్తూ ఉంటాను, అప్పటికి అక్కడ చూపించు. అమ్మో కదులుతుందమ్మో. అదేంటమ్మా, అది కదిలి లేచిపోయిందా? అయ్యా నా పని చేసుకొని కదా బాబు. సో ఇక్కడికి అప్పటికి మ్యాట్ వేస్తాం, ఒకవేళ ఏమన్నా పడిపోతుందేమో, మ్యాట్ పైన పడుతుంది అని చెప్పి మ్యాట్ కూడా వేసాను. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఆ రోజు ఎందుకో పాపం పడిపోయింది. లక్కీగా ఏంటంటే ఇలాగా కప్ప పడతా చూస్తారా, ఫ్రాగ్లా పడిపోయింది. ఒకవేళ ఇలా పడుంటే ఇక్కడ తైలేసేది. లక్కీగా దేవుడు కాచాడు కాబట్టి ఏం కాలేదు, కానీ భయపడిపోయింది ఆ రోజు, కంటిన్యూగా ఏడ్చింది. సో అప్పటి నుంచి కింద ఇలా మ్యాట్స్ వేస్తున్నాం, ఎందుకంటే పడకూడదు, బై మిస్టేక్ పడితే కనీసం మ్యాట్ ఉంటే కొంచెం కాస్తుందన్న ఉద్దేశంతో వేసాము. నీ గురించి చెప్తుంది మీ అమ్మ, అవుతుందో కానీ నువ్వు స్నానం చేయించవచ్చు కదా ఈ లోపల. నేను నాకు తీసుకొచ్చేస్తాను. బాయ్ చెప్పు. ఇచ్చేసావు అందరికి చాక్లెట్స్? ఫుల్ అన్ని సరిపోయినా నేను తీసుకెళ్ళినవి. నిజం చెప్పు, ఇచ్చా నువ్వు తినేసావా? నిజం చెప్పు. తినేసా. ఓకే, ఈ రోజు నుంచి తినేసా అంటున్నా. రేపటి నుంచి మీకు హాలిడేసా? రేపటి నుంచి హాలిడేసా? పండగ చేసుకో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? బాయ్ చెప్తున్నా. హలో మేడం, ఎక్కడికి ఎక్కడికి? నువ్వేం రావట్లేదు. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వస్తుందా? ఈవినింగ్ పెళ్ళికి వెళ్దాం. బొబ్బ తినేసి వచ్చేసరికి. ఇంట్లోనా బయటనా? ఫంక్షన్ హాల్లో. పదలే. ఫంక్షన్ హాల్ అంటే ఇంటి దగ్గరనా? ఇక్కడే మన దగ్గర. పో ఫస్ట్ తినేసి చెల్లిని ఆడిపించుకోసేపు నేను వచ్చేసరికి. ఇంకా బయట అయితే ఐస్ క్రీమ్స్ ఉంటాయి, తినచ్చు. పళ్ళు రాలిపోతే పద. అమ్మా ఏంటిది? ఓపెన్ చేయి. ఓకే. తెలిసి కూడా యాక్టింగ్ చేస్తావు కదా పూర్విక. నాకు తెలుసు ఏంటి కానీ, అంటే ఇవి నా బర్త్డేకి సంబంధించివి. నిన్ను నేను ఈ చైన్సా? స్లోగా ఓపెన్ చేయి. రిటర్న్ గిఫ్ట్స్ ఫస్ట్ ఇది చేస్తా, ఎందుకంటే పెద్దగా ఉంది కదా.
సిజర్ తెచ్చుకోవచ్చు కదా పూర్విక, ఆతృత నీకు. ఇంక ఇక్కడే ఉంది చూడు. అమ్మా ఇవన్నీ పూర్విక కోసం ఆర్డర్ చేశారు రిటర్న్ గిఫ్ట్స్. సీజర్లు గీజర్లు అవసరం లేదు. దీని లిడ్ ఉందా, ఇలా అంటే వచ్చింది. ఇంకా ఇంకా స్లోతి ఏడుస్తుంది అది. ఏంటి ఏం లేదు. ఫస్ట్ పెద్ద ఓపెన్ చేసిన వెంటనే ఇది వచ్చింది. ఎన్ని ఉన్నాయి ఏవి చూడు. సో ఇవి బ్రేస్లెట్స్ సరిపోతాయి. ఒకటే ఎన్ని ఉన్నాయి నాన్న? కౌంట్ చేస్తా. 12. 12ఏనా? 12 వస్తాయి. బాగున్నాయి. రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఆర్డర్ చేసా. అమ్మ నాన్న ఏం చేస్తా తెలుసా, చెల్లిని వాకర్లో వేసేసి సో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా, అందుకని చెప్పి ఆర్డర్ చేశాను. బ్రేస్లెట్స్ ఇద్దామని చెప్పి బాగున్నాయి. అండ్ ఇంకా కొన్ని చైన్స్ లాంటివి ఉంటాయి, అవి కూడా ఆర్డర్ చేశాను. అంటే గర్ల్స్కి అవి అయితే బాగుంటాయి కదా అని చెప్పి. వాటర్ బాటిల్స్ అవన్నీ రెగ్యులర్గా ఇచ్చేవి కదా, అట్లా కాకుండా లైక్ చైన్స్ లాంటివి ఇస్తే వాళ్ళు కూడా పెట్టుకోవడానికి బాగుంటుందని ప్లాన్ చేసుకున్నా. కాదు, ఇవి ఓపెన్ చేసేసిన తర్వాత తొందరగా రెడీ అవ్వాలి, పెళ్ళికి వెళ్ళాలి. అవి కూడా బ్రేస్లెట్స్. ఓపెన్ చేయి. 6 ఉంటాయి నాన్న. అవి ఇవెల్లా సరిపోతాయి మా, అంత పెద్దగా ఉన్నాయి. పెట్టుకుంటారు ఇవి ఇంతకి నాన్న మోడలు. ఓపెన్ చేయి. సైజ్ పెద్దగా ఉంది కదా, ఎలా సరిపోతుంది? ఏం కాదు, పైకి చేయి, చూపించి పైకి పెట్టు. 6 వస్తాయి మొత్తం అందులో. ఒక చైన్ కాదు నాన్న, 6 ఉంటాయి బ్రేస్లెట్. ఇవే 6 ఇవి సెట్స్ అంటే ఇంట్లో ఉంటాయి ఇవి చైన్స్. సో ఇవి బాగున్నాయని చెప్పి ఇవి 6 వస్తాయి. 6 కాదు 12 అనుకుంటా, లేదంటే రిటర్న్ చేసాలి. చాలా బాగున్నాయని చెప్పి ఆర్డర్ చేశాను, చూపిస్తా హ్యాండ్ పెట్టుకొని. ఇది చైన్స్. నా వరల్డ్లోనే బెస్ట్ రిటర్న్ గిఫ్ట్ అనుకోవే. చా ఇదేమో అది స్టార్ హార్ట్ షేప్. ఎన్ని వచ్చినాయి? ఇది పెద్దది. 3 3 4 మొత్తం 12 ఉంటాయి నాన్న. 5 6. సో ఇదొక మోడలు, ఇంకా 6 అండ్ ఇదొకటి, ఇది అండ్ ఇది. అంటే ఒక్కొక్క మోడల్ సెట్స్ కింద వస్తాయి కదా, ఇట్లా ఆర్డర్ చేశాను. ఇంక ఇక్కడ ఉన్నాయి కదా అవి బ్రేస్లెట్స్. బ్రేస్లెట్స్ కాదు, నెక్ చైన్ బ్రేస్లెట్సా? ఓకే ఓకే. పెద్ద నీకు అనుకుంటా కదా. కాదు వాళ్ళ కోసమే చేశాను, వచ్చిన వాళ్ళకి. చెల్లి ఏడుస్తుందిరా, ఓపెన్ చేయ ఫాస్ట్గా. సేమ్ అన్నీ సేమ్ దానిలో. తర్వాత చూపిద్దాంలే అన్నీ ఒకటేసారి, అంతేనా? ఇదైతే నేను మా క్లాస్మేట్ ఇస్తా. ఇది నా భరతనాట్యం క్లాస్కి ఇస్తా. ఇదేమో నాకు టీచర్. సరే ఇవన్నీ బాక్స్లో వేసేసి తర్వాత చూపిద్దాం. చెల్లి ఏడుస్తుంది, ఫస్ట్ రెడీ అయిపో, టైం అవుతుంది పో. అయితే మా పూర్వికది బర్త్డే అని చెప్పాను కదా, March 14th. తనకు ఒక డ్రెస్ ఆర్డర్ చేశాను. అంటే ఎప్పుడు కలర్స్ వేస్తాను ఉంటాను, ఈసారి బ్లాక్ అనుకో బ్లాక్ ఆర్డర్ చేశాను. ఇది పైన వస్తుంది స్కర్ట్, ఇలా ఉంటుంది. వేసుకున్నాక చూడాలి ఫైనల్గా అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటో. ఈసారి బ్లాక్ అనుకొని బ్లాక్ ఆర్డర్ చేశాను. అండ్ ఇంకోటి మా పూర్విక బర్త్డే కోసం నేను ఒక డ్రెస్ ఆర్డర్ చేసుకున్నాను. ఇప్పుడే ఓపెన్ చేస్తాను, ఎలా ఉంది ఏంటో నాకు కూడా క్లారిటీగా తెలియదు. బట్ ఈ కలర్ నచ్చి బాగా ఆర్డర్ చేస్తాను, చూపిస్తాను. ఈ కలర్ లేదని చెప్పి తీసుకున్నాను, చూడాలి. దుపట్టా అయితే బాగుంది, లైక్ మనకి పర్ల్ వచ్చింది మొత్తము. సో ఇట్లా వర్క్ వచ్చింది. ఇదేమంటారు సీక్వెన్స్ వర్క్ కాదు కానీ ప్యాంటు డ్రెస్ ఇలా ఉంది. జార్జెట్ ఫ్యాబ్రిక్, స్మూత్గానే ఉంది ఫ్యాబ్రిక్ అయితే. వేసుకుంటే కానీ తెలియదు ఎలా ఉంది ఏంటి లుక్ వైజ్. సో కలర్ బాగుంది అందులోని. సో నైట్ టైం కాబట్టి కొంచెం మంచిగా కనపడుతుంది కలర్ అని చెప్పి తీసుకున్నా. చూద్దాం, ట్రైల్ వేసి చూస్తాను, వస్తే ఉంచుకుంటా, లేదంటే రిటర్న్ చేసేస్తాను. సో మా పూరిక డ్రెస్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్లో మెన్షన్ చేయండి. బ్లాక్ ఎందుకో అనుకోవచ్చు, అంటే ప్రతిసారి ప్రతి కలర్ యూజ్ చేస్తుంది, ఈసారి బ్లాక్ అనుకున్నాను. అందులో ఇది 9th బర్త్డే కాబట్టి చూద్దాము వేసుకున్నాక లుక్ ఎలా వస్తుంది ఏంటనేది. ఇది నెక్కి వేసుకోవడం కోసం ఇది అయితే. సో ఇప్పుడు నేనైతే రెడీ అయిపోయి ఫస్ట్ తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాలని చెప్పాను కదా. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తాము. వెళ్ళి వచ్చిన తర్వాత అంటే అక్కడ కుదిరితే వీడియో తీస్తాను, లేకపోతే లేదు. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ పెళ్ళికి వెళ్ళాలి. ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోతాను. సో ఫైనల్గా ఈ రకంగానే కిషోర్ నవ్వాడు.
అట్లీస్ట్ ఇలా అన్నా. చాలా మంది అడుగుతారు కదా కిషోర్ నవ్వడు సీరియస్గా ఉంటాడని చెప్పి అట్లీస్ట్ నా టాపిక్లో అన్న నవ్వాడు. సో ఫైనల్లీ మేమైతే వచ్చేసాము, దగ్గరలో ఉన్నాము. తాంబూలం తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతాము. అండ్ ఈవినింగ్ ఫంక్షన్ ఉంది కదా, వెళ్ళాలి. ఇప్పుడు ఒక పెద్ద టాస్క్, మళ్ళీ ఈవినింగ్ ఫంక్షన్ కాబట్టి సో తొందరగా ఏ చీర కట్టుకోవాలి, ఏ జ్యువెలరీ పెట్టుకోవాలి, మెయిన్ హెయిర్ స్టైల్ అస్సలు సెట్ అవుతుంది. సిల్కీ హెయిర్ అయిపోయేసరికి ఫ్లాట్ అయిపోతుంది నా హెయిర్. కర్లీ హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ కర్లీ హెయిర్ ఏమో నాకు లేదు. సిల్కీ హెయిర్ కాబట్టి ఎంత బాగా హెయిర్ స్టైల్ చేసుకోవాలనుకున్నా ఫ్లాట్ అయిపోతుంది, దానివల్ల చికాకు వచ్చేస్తుంది. మొన్న నేను తిరుమలకి వెళ్ళినాడు 3 కత్తెరలు ఇచ్చాను. హిత్విగడికి జుట్టు తీపించినప్పుడు 3 కత్తెరలు ఇచ్చాను. సో మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాను కదా కిషా, 3 కత్తెరలు ఇచ్చిన. వెంకటేశ్వర స్వామి లేక్, అంత పెద్ద లేక్. చిక్కుబెల్ల తీస్తున్నా కిషోర్. స్టైలు పొద్దున్న జుట్టాలని వదిలేసుకుని పొద్దున్న నుంచి మరి వదిలేసుకున్నా, నేను జుట్లు ఉంచుకున్నా ఇప్పుడు. మేడం మీకు కూడా చేయాలా హెయిర్ స్టైల్? ఈవిడ గారి గుండు అనుకుంటుంది. చూడు డాన్స్ చూడు, వదిలే, అది బాగుంటది. అది కర్ల్ అలానే బాగుంటుంది. వద్దు, బాగుంది, ఉంచుకో నాన్న, బాగుంది, క్యూట్గా ఉన్నాం. సో రైట్న మేమైతే రెడీ అయిపోయాము. యాక్చువల్గా నేను హిత్విక పూరిక మ్యాచింగ్. ఈ చీర నేను బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎగ్జాక్ట్గా వినాయక చవితి రోజు కట్టుకున్నాను. మళ్ళీ ఆ రోజు నుంచి ఈరోజు సమ్మర్ కాబట్టి కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుందని చెప్పి ఈ శారీ కట్టుకున్నా. పూర్విక, నేను అండ్ హిత్విక ఎక్కడ ఉంది? హిత్విక మ్యాచింగ్ మ్యాన్. బాయ్ 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 బాయ్. గుండుగాడాడు పద. నాకు తెలిసి ఈ పాటికి నీ బర్త్డే అయిపోయి ఉంటుంది. ఈ వ్లాగ్ వచ్చేసరికి తొందరలో వస్తుంది కాదు. హిత్విక అన్నప్రాసన రోజు చేసుకున్నా కదా, సో అదే రిపీట్ ఈ రోజు చేసుకున్నా. ఇంకా నా హెయిర్ స్టైల్ కూడా నా ఓన్ గా చేసుకున్నా. అమ్మ చెప్పు మా, మళ్ళీ నమ్మరు. నువ్వే చేసుకున్నా హెయిర్ స్టైల్. వీడియో చేద్దామంటే కుదరలేదు. ఒక రింగ్. సో ఫైనల్లీ మేమైతే రెడీ అయిపోయామని చెప్పాం కదా, ఇంకా లేట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే వెళ్ళొచ్చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే హిత్విక నిద్రకు కూడా వచ్చేసింది, పడుకుని పోతుంది. సో సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. సో ఇవి స్ఫూర్తి జ్యువెల్స్. యాక్చువల్గా ఒక నెక్ సెట్ ఉంది, బట్ అది హెవీ అయిపోయిందని చెప్పి పెట్టుకోలేదు, ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రం పెట్టుకున్నాను. సో ఇది కూడా స్ఫూర్తి జ్యువెల్సే. నా బుట్టలు చూపి, నా బుట్టలు బాగుంది. పద 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 పద. హిత్విక, హిత్వి, హలో బేబీ. సంతోష్ పెట్టకు. సో ఫైనల్లీ పెళ్ళి అయితే అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఏమైందా? ఏమైంది? Subscribe now and press the bell icon. Never miss an update.